హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మధు మ్యాథ్ ఫండా. ఈరోజు మనం క్లాస్లో పర్సంటేజెస్ అంటే ఒక పర్సంటేజ్ని, ఒక శాతాన్ని ఎంత ఈజీగా మనం నేర్చుకోవడం వల్ల ఎగ్జామ్స్లో క్యాలిక్యులేషన్స్ ఎలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒక పర్సంటేజెస్ నేర్చుకోవడం వల్ల మీరు రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, ఈ టాపిక్స్ అన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ద పర్సంటేజ్? శాతం అంటే ఏంటి? 1/100 అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా నిదానంగా నీట్గా చెప్తాను, ఒకసారి చూడండి. శాతం అంటే ఏమండి? పర్సెంట్ అంటే ఏమండి? పర్సెంట్ మీన్స్ లైక్ దిస్ పర్సెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ 1%. 1% అంటే ఏమని రాస్తామండి? 1/100 అంతేనా? 1% అంటే 1/100, అవునా? సో ఈ 100 ఇటు సైడ్ పంపేది ఏమొస్తుంది అప్పుడు? 100 ఈజ్ ఈక్వల్ టు 1/1. 1/1 అంటే ఎంతండి? 1. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది? 1 మీన్స్ రైట్ 100. 1 మీన్స్ 100. Now divide both the sides into 2. కుడి భాగాన్ని ఎడమ భాగాన్ని 2తో భాగించండి. ఏమొస్తుంది మనకి? 1/2. 1/2 అంటే ఎంత అండి? 50%. అర్థమవుతుందా మీకు? 1 అంటే 100%, 1/2 అంటే 50%. మళ్ళీ ఏం చేస్తాను? ఈ 1ని 3తో భాగించండి. 1/3 అంటే దీన్ని కూడా దేనితో భాగిస్తారు? 3తో భాగిస్తారు. 100ని 3తో భాగిస్తే 33 1/3 ఆర్ 33.33%. అండర్స్టూడ్ అవునా? దాన్ని మళ్ళీ 1ని 4తో భాగించండి. ఎంత వస్తుంది? 1/4 ఈజ్ ఈక్వల్ టు 100ని 4తో డివిజబుల్ చేస్తే 4 2s are 4 5 ఎంతండి? 25%. నెక్స్ట్ ఈ 1ని దేనితో భాగిస్తారు? 5తో భాగించండి. 1/5 ఎంత వస్తుంది? 1/5తో భాగిస్తే 5 2s are ఎంత? 20%. నెక్స్ట్ ఇదే 1ని 6తో భాగించండి. 1/6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6తో భాగించండి. ఎంత వస్తుంది? 6 1 is 6, 6 6 is 96. రైట్. వాట్ ఈస్ ద రిమైండర్? 2/3. 4/6 అంటే 2/3 అంటే 16 2/3%. లేదా we can represent this one 16.66%. then 1ని 7తో భాగించండి. 1/7 is equal to దీన్ని 7తో భాగించండి. 14 2/7% or 14.28%. నెక్స్ట్ ఇదే 1ని 8తో భాగించండి. 100/8 అంటే 25/2. లేదంటే దీన్ని ఏమని రాసుకోవచ్చునో తెలుసా? 1/4 into 2. ఆల్రెడీ మీకు 1/4 తెలుసు. ఏంటి 1/4? ఇక్కడ ఉంది 25%. దాన్ని దేనితో భాగించాలి? 2తో భాగించాలి. 25 2తో భాగిస్తే ఎంత? 12.5 ఆర్ 12 1/2%. అండర్స్టూడ్ అవునా? రైట్. దెన్ 1/9 అదే 1ని 9తో భాగిస్తే 1/9 ఏమని రాసుకోవచ్చు? దీన్ని 1/3 into 3 అని రాయచ్చు. 1/3 మీకు ఆల్రెడీ తెలుసు. ఎంత అండి? 1/3 ఇక్కడ ఉంది 33.33 ఆర్ 33 1/3. దీన్ని 3తో భాగిస్తే ఏమొస్తుంది? 11 1/9% ఆర్ 11.11%. నెక్స్ట్ 1/10 అంటే 1ని 10తో భాగిస్తున్నాను ఇక్కడ. మరి ఇక్కడ కూడా దేనితో భాగిస్తావు? 10తో భాగిస్తావు. 100/10 అంటే ఎంత? 10%. నెక్స్ట్ 1/11. 1/11 అంటే 1ని 11తో భాగిస్తున్నాం. మరి దీన్ని కూడా దేనితో భాగించాలా? 11. 11 9s are 99. 9 1/11% ఆర్ 9.09%. ఫ్రాక్షన్ డెసిమల్. భిన్నము శాతం దశాంశం. నెక్స్ట్ 1ని 12తో భాగించండి. 1/12 is equal to 1/12 ఏమని రాసుకోవచ్చు మనము? 1/4 into 3 అని రాయచ్చు. నాకు తెలుసు 1/4 అంటే ఎంత? 1/4 నాకు ఇక్కడ ఉంది 25. 25ని 3తో భాగిస్తే ఎంత వస్తుంది?
8 3 is 24, 1 remainder, 1 by 3. 8 1/3% or we can write this is 8.33%, like 1 by 3. Okay, now 1 by 13. 1 by 13. So 100 ni 13 to bhaginchandi. How many times it will go? Right, how many times it will go? 7.69% or 13 7 yeah 91. 39 by 13. Next 1 by 14. 1 ని 14 తో భాగిస్తున్నా అంటే ఏంటి 100 by 14. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 1 by 7 into 2 అని రాయొచ్చు. కానీ 1 by 7 తెలుసా? జస్ట్ ఎంత ఉంది 1 by 7 టు 14.28 or 14 2 by 7. దీన్ని by 2 చేయండి. ఎంత వస్తుంది? 7 1 is 7 మళ్ళీ 2 డివిజబుల్ అవుతుంది. 7 1 by 7% or 7.14 2s are 2 1s are 2 4 7.14%. Next 1 by 15. 1 by 15 అంటే 1 ని 15 తో భాగిస్తున్నా అంటే 100 ని దేనితో భాగిస్తా 15 తో భాగిస్తా ఎన్నిసార్లు పోతుంది లేదంటే దీన్ని ఏమని రాయొచ్చు 1 by 5 into 3 సింపుల్ వాట్ ఈస్ 1/5 ఇక్కడ 20 ని దేనితో భాగిస్తున్నా 3 తో భాగిస్తున్నా ఎన్నిసార్లు పోతుంది 6 2/3% or 6.66%. Okay, right. So remaining we'll see again. Now let's see మళ్ళీ 1 ని దేనితో భాగించాలి 16 తో 1 by 16 is equal to దీన్ని ఏమని రాయించండి 1 by 8 into 2. 1 by 8 మనం ఇందాకే చేసాం ఎంత 1 by 8 మనకి 12.5% or 12 1 by 2. దీన్ని దేనితో భాగించాలండి 2 తో భాగించాలి ఎంత వస్తుంది అప్పుడు 6 1/4% or 6.25%. 1/4 అంటే 0.25. నెక్స్ట్ 1/17 అంటే ఏమని అర్థం ఒకటిని 17 తో భాగిస్తున్నాం మనం దేనితో భాగించాలా 17 తో భాగించాలి ఎన్నిసార్లు పోతుంది 17 5s are 85 17 5s are 85 రిమైండర్ ఎంత అండి 15/17 or మళ్ళీ దీన్ని మీరు భాగించవచ్చు ఎన్నిసార్లు పోతుంది పక్కన పాయింట్ పెట్టుకుంటే 0 సో 5.88%. నెక్స్ట్ 1 ని 18 తో భాగించండి 1/18 అంటే దీన్ని కూడా దేనితో భాగించాలా 18 తో భాగించాలి కానీ నేను ఈజీగా చెప్తాను 1/9 into 2 1/9 నీకు ఆల్రెడీ తెలుసు ఎంతది 11.11 దేనితో డివిజబుల్ చేయాలా 5 తో డివిజబుల్ చేస్తే 5.55% లేదా 18 5s are 90 రిమైండర్ ఎంత అండి 10/8 ఎన్నిసార్లు అవుతుంది 2 5s are 2 9 ఎంత వస్తుంది 5/9. నెక్స్ట్ 1/90 అంటే 1 ని 19 తో భాగిస్తున్నాను అంటే 100 ని దేనితో భాగించాలా 19 తో భాగించాలి అంటే 19 5s are 95 5/9 or 5.29%. సో లైక్ దిస్ ఈ ఫ్రాక్షన్స్ ని మీరు బాగా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోగలిగితే వీటి వల్ల అద్భుతాలు ఏమో నేను చెప్తాను చూడండి చాలా మంచి షార్ట్ కట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటితో పాటు ఇంకొంచెం మీరు కొన్ని గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటి అదంటే 1/20 ఒకటిని దేనితో భాగిస్తున్నాను 20తో భాగిస్తున్నాను మరి 100ని భాగిస్తే ఎంత వస్తుందండి 5%. సిమిలర్లీ 1/25 ఒకటిని 20తో భాగిస్తున్నాను దీన్ని కూడా దేనితో భాగించాలి 25తో భాగించాలి ఎంత వస్తుంది 4%. 25 4 100 అనమాట 25 4 100. నెక్స్ట్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లిసన్ కేర్ఫుల్లీ మీకు ఇలా ఉంది ఏమని 5/3 అని 5/3 వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు అనమాట ఫ్రాక్షన్లో 5 into 1/3 నీకు తెలుసు ఎంత 1/3 33 1/3 జస్ట్ మల్టిప్లికేషన్ అనమాట అంతే. సో గుణించండి 5 3s are 15 5 3s are 15 plus 1 16 165 5 1s are 5/3. ఇక్కడ న్యూమరేటర్ లవం ఏదైతే ఉందో అది హారం కంటే ఎక్కువ ఉంది అప్పుడు భాగించబడుతుంది కదా ఎన్నిసార్లు పోతుంది 165 ప్లస్ 3 1s are 3 రిమైండర్ 2/3 అంటే ఎంత వచ్చిందండి
166 2/3. ఇలా మీరు ఎంత పెద్ద ఫ్రాక్షన్ అయినా భిన్నాన్నైనా ఈజీగా పర్సంటేజెస్లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్ 4/7 4 ఇంటూ వాట్ ఈస్ 1/7 మీకు తెలుసు ఆల్రెడీ, ఇట్ ఈస్ 14 2/7. దేనితో గుణించాలండి, 4తో. 14 4 56, అగైన్ 4 2 8/7. మళ్ళీ పోతుంది కదా, ఎన్నిసార్లు పోతుంది? 56 ప్లస్ 1 1/7. టోటల్ ఎంత వచ్చింది? 57 1/7. ఈ విధంగా మీరు ఫ్రాక్షన్స్ని బై హార్ట్ చేయడం వల్ల చాలా ఈజీగా ప్రతి దాన్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తెలిసి ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటి వల్ల ఉపయోగాలు ఏంటో. రైట్ చూడండి, 5/3 we already see, 166 2/3. Then what about 7/3? So 7 into 33 1/3. ఎంత వస్తుంది? 7 3 is 21. 7 3 is 21. 21 plus 2 23. 231. Again 7 1 is 7. 7/3 అంటే plus 3 2 is 6. 1 remainder 1/3. How much you are getting? 233 1/3. So 7/3 అంటే ఎంత అండి? 233 1/3. Now so like this you can do all the things like 11/3. 11 into 33 1/3. Just examples మాత్రమే. 11 3 is 33. 11 3 is 33 plus 3. 363 11/3. మళ్ళీ డివిజబుల్ అవుతుంది. 363 plus 3 3 is 9 2/3. ఎంత వస్తుంది? 369 2/3. Clear or not? Now for example you are having like this 4/9. 4 into what is 1/9? It is 11.11. So how much you are getting? 44.44%. Clear? Then we will see one more thing. 5/9. You can do percentage ప్రకారమైనా చేయండి లేదా భిన్నం ప్రకారం ఫ్రాక్షన్ ప్రకారమైనా చేయండి. 5 into 11 1/9. ఎన్నిసార్లు పోతుందండి? 11 5 is 55. 5/9. సో ఎప్పుడైనా కానీ లాభము చిన్నగా ఉండాలి, హారం కంటే పెద్దగా ఉంటే భాగించబడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ 1/22. ఏమైనా రాసుకోవచ్చు 1/22ని? 1/11 ఇంటూ 1/11 మీకు ఆల్రెడీ తెలుసు. చెప్తారా ఎంత? 1/11 9.09. దీన్ని దేంతో భాగిస్తావు? 2తో భాగిస్తే ఎంత వస్తుంది? 3 2 4 8 1.25 again 2 4 like this will continue. ఓకేనా? సో 1/22 1/23 ఇలా ప్రతి ఫ్రాక్షన్ మీరు చేసుకోవచ్చు. ఐ మేక్ యూ లెర్న్ ద ఫాస్టెస్ట్ మెథడ్ ఫైండింగ్ ద ఫ్రాక్షన్స్. నేను మీకు చాలా సులభమైన పద్ధతిలో ఒక అడ్వాన్స్డ్ మెథడ్ని ఫ్రాక్షన్ షార్ట్ కట్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి, ఫ్రాక్షన్ ట్రిక్. జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రాక్షన్ ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉంది 2 2/3 minus 1 1/7 అని. ఓకే, 2 2/3 minus 1 1/7 అని. సో మీరు జనరల్గా ఎలా చేస్తారు? ఆర్ యూ కెన్ హ్యావ్ లైక్ దిస్ ఎగ్జాంపుల్ 2 minus 1 1/7. ఎలా చేయాలి మనం? యాక్చువల్గా అయితే ప్రొసీజర్ ప్రకారం 2 minus 7 1 is 7. 7 plus 1 8. 8/7. A B by C is always A into C plus B by C. This is the way you should write always. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేస్తాం మనం? 7 2 is 14. 14 minus 8 6/7. సో ఇలా రాసుకుంటూ పోయేసరికి మనకి ఏమవుతుందంటే టైం చాలా ఎక్కువ అవుతుంది. దానికి మనం ఒక అడ్వాన్స్ మెథడ్ షార్ట్ కట్ని కనుక్కుంటున్నాం. చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 9 minus 3 1/11. జాగ్రత్త చూడాలి. 9 minus 3 1/11. వాట్ ఎవర్ ద నంబర్ యు ఆర్ హ్యావింగ్ హియర్, ఇక్కడ ఏ సంఖ్య అయితే ఉందో దానికి ఒకటి పెంచండి. 3కి 1 పెంచితే ఎంత? 4. అంటే 9 minus 4 ఎంత అండి? 9 minus 4 ఇట్ ఈస్ 5. రాసిన తర్వాత
11 minus 1. 11 minus 1. 11 minus 1 ఎంత? 10/11. క్లియర్? క్లియర్ అర్థమవుతుందా? నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకోసం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. 11 minus 237/59. ఇక్కడ ఏదైతే సంఖ్య ఉంటుందో దానికి ఒకటి పెంచాలి. 2కి ఒకటి పెంచితే 3. 11 minus 3 8. 59 minus 37. సింపుల్గా ఉండేదానికి 50 minus 30 20. 9 minus 7 2. ఎంత వచ్చిందండి? 22/59. ఇవి డివిజబుల్ అయితే చేయండి, లేదంటే అలాగే వదిలేయండి. సో ఈ విధంగా మీరు వెరీ వెరీ అడ్వాన్స్ షార్ట్ కట్ ఫర్ ఏ ఫ్రాక్షన్. దీన్ని ఇంకోలా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? విల్ సీ దాన్ని ఎలా ప్రూవ్ చేద్దాము అని. రైట్, చూడండి ఇంకో ఎగ్జాంపుల్. 29 minus 11 71/101. నాలెడ్జ్ ఏం చేసుకోవాలా? ఇక్కడ ఏదైతే సంఖ్య ఉందో దానికి ఒకటి పెంచాలా. అంటే ఎంత? 29 minus 12. తర్వాత ఏం చేయాలా? ఇందులో నుంచి 100 minus 70 30. 1 going to be cancel. ఎంత వచ్చిందండి? 30/101. ఇది డివిజబుల్ అవుతుందా? పోదు. సో అలానే వదిలేస్తాం. ఎంత వస్తుంది? 9 minus 2 7. 2 minus 1 1. 17 30/101. సో ఈ విధంగా ఎలాంటి ఫ్రాక్షన్, పెద్ద ఫ్రాక్షన్ అయినా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు రివర్స్ మేనర్. రివర్స్ మెథడ్. ఈ రివర్స్ మెథడ్ ఏంటో రైట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇందాక రాస్తారు ఏమని? జాగ్రత్త చూడాలి. ఏమని రాస్తారు? 7/3 is equal to 7 into 1/3 అంటే 33 1/3 అని రాస్తారు. 7 3 is 21, 7 3 is 21. 21 plus 2 231. 7 1 is 7/3. మళ్ళీ ఏమొచ్చింది? 231 plus 3 2 is 6 1/3 అంటే 233 1/3 పర్సెంట్. దీన్ని ఏ విధంగా రివర్స్లో చేసుకోవచ్చు అనేది నా క్వశ్చన్ ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిజన్ కేర్ఫుల్లీ. దీన్ని ఏమని రాయొచ్చు? ఇప్పుడు నేను 233 1/3 మీకు ఎక్కడైనా కనిపించింది. దీన్ని ఏమని రాయొచ్చు? నేను జాగ్రత్త చూడాలి. ఏమని రాయొచ్చు దీన్ని? 200% ప్లస్ 33 1/3% అని రాయొచ్చు. రాయొచ్చునా? రాయలేదు. రాయొచ్చు. 200% అంటే 200/100 ప్లస్ 33 1/3 అంటే 1/3%. క్లియర్ అన్నా? 2 zeros 2 zeros cancel. What you are having? 2 plus 1/3. How much 2 plus 1/3? 7/3. 3 2 is 6. 6 plus 1 7. సో ఇది రివర్స్ మేనరిజం. రివర్స్ మెథడ్లో చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి ఫ్రాక్షన్ ఉంది 36/7. అంటే ఆన్సర్ చెప్పారా ఎంత పర్సెంటేజ్ అని. సో దీన్ని దేంతో భాగిస్తామండి? 36/7 అంటే 36 into 1/7 కాదు, ఇది టైం టేకింగ్ అనమాట. దీనికి నేను ఏం చేస్తున్నానంటే చూడండి జాగ్రత్తగా. 7 5 35 ప్లస్ 1/7. ఇది పర్సెంట్ అంటే ఏమని అర్థం? ఇంటూ 100 అని అర్థం. అంటే 500 ప్లస్ 100/7 అంటే నాకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ 1/7? 42/7. క్లియర్ అన్నమాట. సో ఏమొచ్చింది ఆన్సర్? 514 2/7. ఈ విధంగా ఎంత పెద్ద ఫ్రాక్షన్ అయినా డేటా ఇంటర్ప్రిటేషన్లో, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, పర్సంటేజెస్లో, ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రతి చోట ఈ ఫ్రాక్షన్ లాజిక్స్ని మనం వాడుకోవచ్చు. మీకోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 41/5 ఎలా రాసుకోవచ్చు అండి? 5 8 40 క్లియర్ ప్లస్ 1/5. దీన్ని ఏం చేయాలి? ఇంటూ 100 పక్కన ఉంటుంది, అది మర్చిపోకూడదు. అంటే ఏమొస్తుంది? ఇది 800% ప్లస్ 1/5 అంటే హౌ మచ్ పర్సెంట్? 20%. 800% అంటే 800/100 ప్లస్ 20. క్లియర్? 800/8 ప్లస్ 20 హౌ మచ్? 28% is nothing but 41/5. Clear or not? So like this you can do all the calculations related to the fractions.
సో దిస్ ఇస్ అడ్వాన్స్డ్ మెథడ్. భిన్నాలు ఇచ్చినప్పుడు లేదా దశాంశ మానాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా వాటిని సూక్ష్మీకరించాలా, ఎంత ఫాస్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోగలుగుతామో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించాను. మల్టిప్లికేషన్స్ కూడా ఎలా ఫాస్ట్గా చేసుకోవాలో నేను ఈ భిన్నాల ద్వారా మీకు నిరూపిస్తాను. ఓకేనా? రైట్, విల్ సీ దట్ ఆల్సో. మల్టిప్లికేషన్స్లో ఈ పర్సంటేజెస్ని ఎలా వాడుకోవచ్చో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 64 into 75. You can do this question within a fraction of 1 second. 1 second లో మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. 1 second జస్ట్ అక్కడ చూసి ఆన్సర్ చెప్పచ్చు. సార్ ఎలా చెప్పొచ్చు సార్ అని మీకు డౌట్ రావచ్చు. నాకు తెలుసు 75 నేను ఏమనుకుంటానంటే 75% అనుకుంటా. దానివల్ల నాకు ఏమవుతుంది 64 into 75/100. క్లియర్ అన్నాడు. I know what is 75. 25 3s are 25 4s are. Now 4 1s are 4 2s are 4 1s are 4, 2 remainder, 4 6s are 24, 16 3s are 48. ముందు by 100 అనుకున్నావా, ఇప్పుడు ఏం చేస్తావు ఇంటూ 100 చేస్తావు. సో హౌ మచ్ యు ఆర్ గెటింగ్ 64 into 75 4800. క్లియర్? ఈ విధంగా ఎలాంటి దానైనా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. నో నీడ్ టు బై హార్ట్, నథింగ్ ఇస్ గోయింగ్ టు బి. 28 into 75 100. 75 అంటే 3/4 మైండ్లో ఫిక్స్ అయిపోయిందా? సో ఇది 4th ఎన్నిసార్లు పోతుంది? 7 times పోతుంది. ఇక్కడ ముందు ఏముంటుంది 7. 7 3 ఎంత 21 డబల్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 75ని 75% అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది 3/4 అవుతుంది. 3/4 into 28. 4th ఎన్నిసార్లు పోతుంది 28? 7 times పోతుంది. సో 4 1s 4 7s. న్యూమరేటర్లో 3 మిగిలిపోయి ఉంటుంది. 7 into 3 అంట 21. అప్పుడు by 100 చేసావు 75% అని. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంటూ 100 చేస్తున్నావు. సి వన్ మోర్ ఎగ్జాంపుల్. 124 into 25. 124 into 25. You know already what is 25%? 1/4. 20 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 124 into 25/100 అని రాయొచ్చు. 25 1s 25 4s. ఇంక ఇక్కడ ఈజీ చేసుకోవచ్చు. 4 3s 4 1s. పక్కన by 100 ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంటూ 100 చేస్తున్నావు. ఈ విధంగా ప్రతి దాన్ని కూడా నువ్వు ఈజీగా చేసుకోగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ 166 into 25. వెరీ సింపుల్. 25% అంటే నీకు తెలుసు ఎంత 1/4. సో డివిజబుల్ అయితే ఓకే, లేదంటే లేదు. సో ఇక్కడ ఇది 4 రాయండి. 4 4 16, 4 1 4 00. క్లియర్ అన్న? ఇలా మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే 25 20 75 125 లైక్ దిస్ ఇలాంటి నంబర్స్ అన్నీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిజన్ కేర్ఫుల్లీ. 64 into 125. ఐఎమ్ రైటింగ్ 64 into 125. 125 ఏమని రాసుకోవచ్చు 125/100 అని రాయొచ్చు. 64 into 125/100. 25 టేబుల్ బాగా రావాలి. 25 5s 25 4s. సో ఎన్నిసార్లు పోతుంది 14 times పోతుంది. 14 into 5 హౌ మచ్ 70. పక్కన అగైన్ 2 zeros. సో ఈ విధంగా ప్రతి పర్సంటేజెస్ని కూడా నువ్వు ఇందులో వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. 44.44% into 360. దీన్ని మనం 1 సెకండ్లో ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా సార్ అని మీకు డౌట్ రావచ్చు. నీకు తెలిసినటువంటి అన్ని ఫ్రాక్షన్స్ని గుర్తు తెచ్చుకో ఒకసారి. ఇది అందులో ఏమైనా ఉందా? టేక్ 4 కామన్ ఫ్రమ్ దిస్. వాట్ విల్ గెట్ 11.11 into 360. I know what is 11.11. ఎంత అంటే 11.11 1/9. సింప్లీ 4/9 into 360. 9 1s 9 4s. ఎంత వచ్చిందని ఆన్సర్ 4 4s 16 160. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్రాక్షన్ చూడగానే మనం భయపడతాం. బట్ ఇంటూ 360 చేయడం ఇంకా టఫ్. బట్ బై యూజింగ్ దీస్ ఫ్రాక్షన్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినర్ కూడా కావాలనే ఇవే ఫ్రాక్షన్స్ వచ్చేలాగా వాడు క్వశ్చన్స్ని ప్లేస్ చేస్తాడనమాట. అవే క్యాలిక్యులేషన్స్ మనకు కనబడేలాగా. సో మనకు తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే వీ టేక్ మచ్ టైం. సో బై యూజింగ్ దీస్ షార్ట్ కట్స్ యూ కెన్ ఫాస్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్. చాలా వేగవంతంగా మీరు క్యాలిక్యులేషన్స్ అనేది చేయొచ్చు మీ ఎగ్జామ్లో. ఓకే రైట్. ఈ ఫ్రాక్షన్స్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లో ఎలా వాడతారో జాగ్రత్త చూడండి.
when price is 300, increased by 25%. Find new cost. తెలుగులో ఒక పెన్ను ఖరీదు 300 రూపాయలు, 25% దాని యొక్క వెలలో పెరుగుదల ఉండిన దాని యొక్క కొత్త వెల ఎంత, కొత్త ఖరీదు ఎంత? అయితే చాలా సింపుల్ షార్ట్ కట్ చెప్తాను చూడండి. ప్రైస్ పక్కన పెట్టండి, ప్రైస్ ఇస్ 300. ఎంత పెరిగిందని అంటున్నాను మనం? 25% పెరిగింది, 25% పెరిగింది. 25% అంటే నాకు తెలుసు ఎంత. 25% అంటే 1/4. ఎప్పుడైతే డినామినేటర్ ఏదైతే ఉందో అది అసలు, అది ఒరిజినల్ అనమాట. డినామినేటర్లో ఏది ఉన్నా అది ఒరిజినల్ భాగం, న్యూమరేటర్లో ఏదైతే ఉందో అది పెరుగుదల. నాకు ఒరిజినల్ ప్రైస్ తెలుసు. ఎంత ఒరిజినల్ ప్రైస్? 400. ఇక్కడ ఒరిజినల్ ఎంత ఉంది? డూప్లికేట్ నంబరు 4 ఉంది. అంటే 4 యూనిట్స్ అనేది 300 రూపీస్ అయితే 1% పెరిగింది. 4 ఒకటి కలిపితే ఎంత అండి? 5. 5 యూనిట్స్ ఎంత? ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఇవన్నీ ఫ్రాక్షన్ షార్ట్ కట్స్, ఇవన్నీ పర్సంటేజెస్ నుంచి వచ్చినది. 25% అంటే 1/4. డినామినేటర్ ఏదైతే ఉందో అది అసలు అనమాట. అది క్వశ్చన్లో నాకు ఇచ్చినాడు. 4 భాగాలు 300 అయితే 1 భాగం పెరిగింది, అయితే 5 భాగాలు అయింది. చూడండి, ఎక్కువ బై తక్కువ ఇంటూ 300. 4 1 4, 4 7 28, 2 remainder, 4 5 20. Just multiplication. 5 5 25, 5 7 35 plus 37. ఈ విధంగా చేస్తాం సింపుల్గా. క్లియర్? దీన్ని ఇంకోలా చెప్తాను. ఇదే పెన్ను ఖరీదు ఏమైపోయిందంటే 25% తగ్గింది. 25% తగ్గింది, డిక్రిమెంట్ అయింది. 25% అంటే 1/4. డినామినేటర్లో ఉన్నది ఏంటి? అసలు. న్యూమరేటర్లో ఏమైంది? తగ్గింది, 1 భాగం తగ్గింది. అంటే ఇప్పుడు ఏంటి? 4 భాగాలు 300 రూపాయలు అయితే 1 భాగం తగ్గింది 4 భాగాల్లో. అప్పుడు ఏమైతుంది? 3 భాగాలు ఎంత అనేది క్వశ్చన్. తగ్గితే తక్కువ బై ఎక్కువ ఇంటూ 300. అగైన్ సేమ్ థింగ్. 4 1 475, 3 5 50, 1 3 7 21 plus 1 20. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి శాతాలకు సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్. మనం ఈ విధంగా చాలా డెప్త్గా మంచి మంచి ఎగ్జామ్కి, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్కి కండక్ట్ అయినటువంటి క్వశ్చన్స్ని మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు ఈ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీల గురించి నేర్చుకుంటాము. అందులో భాగంగానే మనం ఇవి చెప్పడానికి ఈరోజు కారణమైంది అన్నమాట.